హలో ఆల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్డి ఫ్యాక్ట్స్. నేను మీ విఎస్డి. సెంట్రల్ గవర్నమెంట్ జూలై 23న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ మీద పబ్లిక్లో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. చాలా మంది మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ మీదే కేంద్ర బడ్జెట్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందని అనుకుంటున్నారు. ఇంతకీ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్కి బడ్జెట్ వరమా శాపమా, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్కి ఎంత లాభం అన్న విషయాల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని అనౌన్స్ చేస్తూ ఈ బడ్జెట్లో ఎక్కువగా పూర్ పీపుల్, ఉమెన్, ఫార్మర్ అండ్ యూత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పారు. ఎకనామికల్ గ్రోత్ తీసుకొస్తామని చెప్పారు. బడ్జెట్ గురించి పూర్తిగా డిస్కస్ చేసే ముందు అసలు ఎకానమీ అంటే ఏంటి, ఎకనామికల్ గ్రోత్ అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక కంట్రీ ఆర్ ఒక స్టేట్ యొక్క ఎకానమీని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి ద్వారా మెజర్ చేస్తారు. మన ఇండియాలో ఎకానమీని సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సిఎస్ఓ మెజర్ చేస్తుంది. ఈ జీడిపి అన్న వర్డ్ని మనం చాలాసార్లు వినే ఉంటాం. జీడిపిని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ ఫార్ములాని యూజ్ చేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశం నుంచి ఏదైనా గూడ్స్ కానీ సర్వీస్ కానీ వేరే దేశాలకు ఎంత వాటా వెళ్తుంది, ఎంత ఇంపోర్ట్ అవుతుంది అన్న చెప్పేదే జీడిపి. ఒక దేశం ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్ తక్కువ చేస్తే ఆ దేశం యొక్క జీడిపి ఎక్కువ ఉంటుంది. జీడిపి ద్వారానే ఒక దేశం యొక్క ఎకానమీని డిసైడ్ చేస్తారు. ప్రెసెంట్ మన ప్రపంచంలో ఎకానమీ ఎక్కువగా ఉన్న దేశం అమెరికా. 2047 కల్లా ఇండియన్ ఎకానమీ అమెరికాను దాటుతుందని అంచనా వేస్తున్నారు. నిజానికి ఈ ఎకానమీ పెరిగినంత మాత్రాన కంట్రీ డెవలప్ అయినట్టు కాదు. ఎకానమీ పెరగడం వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరుగుతుంది. మనం డైలీ వాడే వస్తువులు, సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. దీనివల్ల పేదవాడుగానే మిగిలిపోతాడు. ఏం చేద్దామంటావు మరి? చెప్తాను. దానికంటే ముందు ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. 2022-2023లో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,45,582 రూపాయలు. 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో 2,70,000 రూపాయలు. ఈ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక స్టేట్లో కానీ ఒక కంట్రీలో కానీ ఒక మనిషి సంవత్సరానికి యావరేజ్గా ఎంత సంపాదిస్తున్నాడో అని చెప్తుంది. దీని ప్రకారం మన ఏపీలో ఒక్కో వ్యక్తి నెలకి 22,500 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే ఇద్దరు పని చేస్తే ఒక ఇంటి ఆదాయం 45,000 రూపాయలు. కానీ నిజానికి ప్రతి ఇంట్లోనూ 45,000 రూపాయలు వస్తున్నాయా అంటే లేదు. ఇలా ఎకానమీని బట్టి డెవలప్మెంట్ని డిసైడ్ చేయలేం. ప్రెసెంట్ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తమ పవర్ని కాపాడుకోవడానికి అని చాలామంది అనలిస్టులు అంటున్నారు. ఈ పాటికి ఆల్మోస్ట్ అందరికీ బడ్జెట్ గురించి విషయాలు తెలిసే ఉంటాయి. మొత్తం కేంద్రం యొక్క బడ్జెట్ 48,20,512 కోట్లు. ఇందులో వడ్డీలకి 19% అంటే 9.158 లక్షల కోట్లు తీసేయగా 39 లక్షల కోట్లు ఉంటుంది. ట్యాక్సెస్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా 21% అంటే 10 లక్షల కోట్లు. ఇవి కూడా తీసేయగా 29 లక్షల కోట్లు ఉంటాయి. పెన్షన్లకి 4%, సబ్సిడీలకి 6%, మొత్తం 10% తీసేసిన 24 లక్షల కోట్లు ఉంటుంది. గవర్నమెంట్ ఇతర ఖర్చులు కానీ 9% తీసేసిన ఇంకా 20 లక్షల కోట్లు ఉంటాయి. కేంద్ర పథకాల కోసం 24% అంటే 11.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. మిగిలిన 8.5 లక్షల కోట్లలో లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి అనుకున్నంత మెజార్టీ రాకపోవడానికి రీజన్స్ అయినా అన్ఎంప్లాయ్మెంట్ మీద 2 లక్షల కోట్లు, రైల్వే సేఫ్టీ కోసం 2.6 లక్షల కోట్లు, పూర్వోదయ అన్న స్కీమ్తో వెనుకబడిన రాష్ట్రాలకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడం కోసం అని స్పెషల్ ప్యాకేజ్ని ప్రకటించింది. అందులో మన ఆంధ్రప్రదేశ్తో పాటు బీహార్, జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్ కూడా ఉన్నాయి. పూర్వోదయ కృష్ణమూర్తి కౌటిల్య, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మొత్తం 48 లక్షల కోట్లలో అప్పులు కాకుండా 32 లక్షల కోట్లు ఆదాయం నుంచి వచ్చినవి. అంటే మనం డైరెక్ట్గా కట్టే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇండైరెక్ట్గా కట్టే కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీస్, ఎక్సైజ్ డ్యూటీస్ అంటే ఇవన్నీ కంపెనీస్ గవర్నమెంట్ కడతాయి. ఆ కంపెనీస్ రేట్లు పెంచి భారం మన మీద పెడతాయి. ఏవి రైమింగ్ సార్? ఇలా చూసుకుంటే మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ గవర్నమెంట్కి కట్టేది 32 లక్షల కోట్లు. మనకి గవర్నమెంట్ నుంచి వచ్చేది 10 లక్షల కోట్లు. మిగిలిన ఈ 22 లక్షల కోట్లు ఎక్కడ వెళ్తున్నారా అంటే మన కంట్రీ యొక్క ఎకానమీ అయితే బాగానే పెరుగుతుంది, మరి డెవలప్మెంట్? సో అర్థమైందా, ఎకానమీ పెరిగినంత మాత్రాన కంట్రీ డెవలప్ అయినట్టు కాదని ఎందుకన్నాను. ఇక సెంట్రల్ గవర్నమెంట్ వల్ల మన స్టేట్కి మంచి జరుగుతుందని చాలా మంది అభిప్రాయం. కేంద్ర బడ్జెట్లో పూర్వోదయ అన్న పేరుతో కొన్ని స్టేట్స్కి స్పెషల్గా బడ్జెట్లో నిధులు కేటాయించింది. అందులో మెయిన్గా ఎన్డీఏలో బీజేపీ గవర్నమెంట్ నిలబడడానికి కీ రోల్ ప్లే చేసిన బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ గారు స్పెషల్ స్టేటస్ని డిమాండ్ చేశారు, కానీ ఇవ్వలేదు. దానికి బదులు 58,900 కోట్ల రూపాయలు గ్రాంట్స్గా ఇచ్చారు. ఇందులో 26,000 కోట్లు రోడ్స్ కన్స్ట్రక్షన్కి, 21,400 కోట్లు పవర్ ప్లాంట్ నిర్మించడానికి, 11.5 వేల కోట్లు ఫ్లడ్ కంట్రోల్ కోసం అని కేటాయించారు. ఇక మన ఏపీ విషయానికి వస్తే క్యాపిటల్ అయిన అమరావతికి 15,000 కోట్లు సెంట్రల్ బ్యాంక్ నుంచి అప్పిస్తామన్నారు. పోలవరం కంప్లీట్ చేయడానికి పూర్తి బాధ్యత తీసుకుంటామన్నారు. పోలవరం తొలి దశ కోసం 2017-2018 ఫైనాన్షియల్ ఇయర్లో 30,436 కోట్లు బడ్జెట్ని అంచనా వేశారు. నేషనల్ ప్రాజెక్ట్గా అనౌన్స్ చేయకముందు 4,730 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఖర్చు చేసింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం కుదరదని చెప్పింది. సో మొత్తం తొలి దశ పనుల కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 25,706 కోట్లు రావాలి. ఇందులో 15,146 కోట్లు స్టేట్ గవర్నమెంట్ చేతికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చాయి. రెండవ దశ పనుల కోసం స్టేట్ గవర్నమెంట్ 1,597 కోట్లు ఖర్చు చేసింది.
ఇవి మొత్తం కలిపితే 12,157 కోట్లు పోలవరం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాలి. ఇక క్యాపిటల్ విషయానికి వస్తే 2014లో సెంట్రల్ గవర్నమెంట్ అంచనా ప్రకారం అమరావతిని క్యాపిటల్ సిటీగా మార్చడానికి 27,097 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అందులో 12,476 కోట్లు గ్రాంట్స్గా విడుదల చేశారు. అండ్ ఇప్పుడు 15,000 కోట్లు అప్పుగా ఇప్పించబోతున్నారు. అట్లీస్ట్ ఈసారైనా క్యాపిటల్ని బిల్డ్ చేస్తే బాగుంటుంది. అన్నీ బాగున్నాయి, కానీ ఏపీకి స్పెషల్ స్టేటస్ సంగతి ఏంటి? గవర్నమెంట్ మారిన ప్రతిసారి ఇష్యూ రైజ్ అవుతూనే ఉంటుంది. లాస్ట్ టైం జగన్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఇదే ఇష్యూని రైజ్ చేశారు. ఆయన పవర్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూడా ఇదే ఇష్యూని రైజ్ చేశారు. ప్రెజెంట్ బీజేపీ మన మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఈజీగా ప్రత్యేక హోదా వచ్చేస్తుందని చాలామంది అనుకుని ఉంటారు. కానీ అవేవి జరిగేలా కనిపించడం లేదు. అసలు ఇంతకీ ఈ ప్రత్యేక హోదా ఏంటి? దీనివల్ల లాభాలు ఏంటి అంటే, ఏదైనా ఒక స్టేట్కి స్పెషల్ స్టేటస్ ఇచ్చారంటే ఆ స్టేట్ యొక్క మొత్తం ఖర్చులో 90% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది. మిగిలిన 10% ఫండ్స్ ఆ స్టేట్కి 0% ఇంట్రెస్ట్ లోన్తో వస్తాయి. ఇలా ప్రత్యేక హోదా లేని స్టేట్స్కి 30% మాత్రమే గ్రాంట్స్ వస్తాయి. మిగిలిన 70% లోన్స్ రూపంలో వస్తాయి, అది కూడా విత్ ఇంట్రెస్ట్. ప్రత్యేక హోదా ఉన్న స్టేట్కి ఎక్సైజ్ ట్యాక్సెస్, కస్టమ్ ట్యాక్సెస్, కార్పొరేట్ ట్యాక్సెస్, ఇతర ట్యాక్సెస్ నుంచి వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల ఎక్కువ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి వస్తాయి. దానివల్ల జాబులు పెరుగుతాయి. ఇంకా ఆ స్టేట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. దట్టు రిసోర్సెస్ ఫుల్గా ఉన్న మన ఏపీ లాంటి స్టేట్ అయితే ఇంకా తిరిగి ఉండదు. అయితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, మరి ఎందుకు స్పెషల్ స్టేటస్ ఇవ్వట్లేదని డౌట్ రావచ్చు. వన్స్ స్పెషల్ స్టేటస్ ఇస్తే ఇందాక చెప్పుకుంటున్నట్లు ట్యాక్సెస్ నుంచి వెసులుబాటు ఉంటుంది. మ్యాక్సిమం సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ ట్యాక్సెస్ రూపంలోనే వస్తుంది. ఇలా ప్రతి స్టేట్కి ప్రత్యేక హోదా ఇచ్చుకుంటూ పోతే గవర్నమెంట్కి ఆ పర్టికులర్ ఏరియా ఆర్ స్టేట్ మీద గ్రిప్ పోతుంది. తర్వాత పవర్ నిలబెట్టుకోవడానికి ఇస్తామని చెప్పుకోవడానికి కూడా ఏముండవు. మేబీ అందుకే నేను ఇవ్వట్లేదు. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి గట్టిగా ప్రయత్నిస్తే మన స్టేట్కి ప్రత్యేక హోదా రావడం అంత కష్టమేం కాదు. మరి చంద్రబాబు గారు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో తెలియదు. ఏ గవర్నమెంట్ని, ఏ పార్టీని డిగ్రేడ్ చేయడం నా ఉద్దేశం కాదు. ఎప్పుడూ చెప్పేదే, మనకి ఎవరు మంచి చేస్తారు అనిపిస్తే వాళ్ళని సపోర్ట్ చేయండి. ఈ ఫిలాసఫీలన్నీ మాకెందుకు, ఈ వీడియో నుంచి మాకేంటి ఉపయోగం అంటే, ఈ బడ్జెట్ వల్ల బంగారం, వెండి, ప్లాటినం ధరలు తగ్గనున్నాయి. ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు ఒక 2 months ఆగి తీసుకోవడం బెటర్. వీటితో పాటు మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, సర్క్యూట్ బోర్డులు, సోలార్ ప్యానెల్స్ ధరలు కూడా తగ్గబోతున్నాయి. ఇక గ్రూప్స్కి కానీ ఏదైనా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కొన్ని కీ జీకే స్టాట్స్. ప్రపంచంలో 1 trillion జీడిపి మార్క్ని మొత్తం 15 కంట్రీస్ రీచ్ అయ్యాయి. అందులో 1969లో అమెరికా మొదటిసారి 1 trillion జీడిపి మార్క్ని రీచ్ అయింది. ఆ తర్వాత 1978లో జపాన్, 1986లో జర్మనీ, 1988లో ఫ్రాన్స్, 1990లో యూకే, ఇటలీ, 1998లో చైనా, 2004లో స్పెయిన్, కెనడా, 2006లో బ్రెజిల్, సౌత్ కొరియా, 2007లో ఇండియా, రష్యా, 2008లో ఆస్ట్రేలియా, 2017లో ఇండోనేషియా 1 trillion జీడిపిని రీచ్ అయ్యాయి. నిర్మలా సీతారామన్ గారు వరుసగా 7 సార్లు బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టి రికార్డ్ క్రియేట్ చేశారు. ఈసారి బడ్జెట్ ప్రసంగం 85 నిమిషాల్లో ముగిసింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత బడ్జెట్ మీటింగ్స్ని లండన్ ఇండియన్ టైమింగ్స్ని బ్యాలెన్స్ చేయడానికి సాయంత్రం 5 గంటలకి కండక్ట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత 1999లో యశ్వంత్ సిన్హా గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఈ టైమింగ్స్ని ఉదయం 11 గంటలకు మార్చారు. ఇంకా అప్పటి నుంచి అదే టైమింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. 2017 వరకు బడ్జెట్ని ఫిబ్రవరి నెలలో చివరి తేదీన పార్లమెంట్లో అనౌన్స్ చేసేవాళ్ళు. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఏప్రిల్ 1కి నిధులు అందుబాటులోకి రావట్లేదని 2017లో అరుణ్ జైట్లీ గారు ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ని అనౌన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కంక్లూజన్, ఈ వీడియోకి కంక్లూజన్ ఏం లేదు గైస్, ఎందుకంటే కంక్లూజన్ ఇవ్వడానికి ఏం లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.